ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాలని మనం థ్యాంక్స్ చెప్పడానికి మనం వచ్చాము. మనం ఇంతలా పొద్దున్నే లేచి మన ఇంట్లో నుంచి వచ్చి సంథింగ్ అంటే దూరం అయితే వాహనాల్లో వచ్చి, దగ్గరున్న వాళ్ళైతే తొందరగా లేచి మనం ఇంతలా మనం వెచ్చిస్తున్నామంటే దేర్ ఈజ్ సంథింగ్, ఒక గొప్పతనం ఉంది మనం చేసే పనిలో. లేదా మనం ఇంత పొద్దున్నే మిగతా వాళ్ళలాగా లేవకుండా మనం ఈ మందిరానికి వచ్చి మనం ఏదో సమయాన్ని గడుపుతామంటే ఇదొక వేస్ట్ అయిన సమయం కాదు, మనం వెచ్చిచ్చే ఒక ప్రెషియస్ టైం, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టైం అని మనం భావించవచ్చు. ఓకే, సహాయకరంగా మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయాన్ని, దాంట్లో నేను 13, 14, 15 నేను చదువుతున్నాను. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. నా జనులంతా మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగను గదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంత స్థిరముగా ఉన్నవాడొక్కడునూ లేడు. ఈ యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే, ఈ యొక్క స్తుతి దావీదు రాజు మందిరపు కట్టడానికి తను ఆ యొక్క ఆభరణాలన్నీ, ఆ బంగారం కానీ, ఆ యొక్క వెండి కానీ, ఆ యొక్క కావలసిన స్టోన్స్, ప్రెషియస్ ఐటమ్స్ అన్నీ తెచ్చి కట్టబోతుండగా తను ఇక చేసిన గొప్ప ప్రార్థన. పర్సనల్గా ఈ యొక్క ప్రేయర్ నేను ఎంతో ఇష్టపడుతూ ఉంటాను. దావీదు రాజు నార్మల్ సామాన్యుడు కాదు, సామాన్య వ్యక్తిత్వం కూడా ఆయనది కాదు, చాలా గొప్ప పర్సనాలిటీ తంది. అంత గొప్ప రాజు తను ఏం కన్ఫెస్ చేస్తున్నాడంటే, మేము ఎంతటి వారము, మేము ఏమాత్రపు వారము, మా జనులు ఎంతటి వారు. ఆ సమయంలోని చరిత్రలో దావీదు రాజు ఎన్నో యుద్ధాలు గెలిచాడు. అప్పటికే ఇశ్రాయేలు జనాంగం ఎంత గొప్పగా ఉందో మనం చూడగలుగుతున్నాము. అంత ధనం ఐశ్వర్యం చేకూర్చి కూడా తను ఇంత చాలా హంబుల్ ప్రేయర్ ఎంత బాగా చేస్తున్నాడో మనం చూడగలుగుతున్నాం. అంటే దావీదు యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే, మొదటిగా ఈ యొక్క 13వ వచనాన్ని మనం చూసుకుందాం. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఆయన యొక్క నామం ఏంటో ముందుగా దావీదుకు బాగా అర్థమైంది. తన యొక్క ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ యొక్క ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది గాడ్ అనేది ఆయనకు బాగా అర్థమైంది. అంటే దేవుడు ఎలాంటి వాడు, ఆయన జనాంగానికి ఏం చేశాడు, వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఏం చేశాడు, దావీదు రాజుకి బాగా తెలుసు. అందుకే ఆయన నామాన్ని కొనియాడుచున్నాము అని అంటున్నాడు. ఆయన నామం ఎంత గొప్పదో మనం ఎన్నోసార్లు ఎరిగే ఉన్నాము. అంటే మనం డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే అన్నీ మనకి తెలిసిన వాక్యాలే కాబట్టి. చాలా గొప్పదైన నామము. ఆయన తన యొక్క గౌరవాన్ని, తన యొక్క ఆనందాన్ని, తన యొక్క అభిమానాన్ని తెలుపుతూ నెక్స్ట్ ఈ ప్రకారం మనఃపూర్వకముగా ఇచ్చి సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. అంటే తనకున్న ధనాన్ని బట్టి లేదా ఐశ్వర్యాన్ని బట్టి గర్వించలేదు, లేదా ఆ యొక్క ధనం ఎవరో ఇవ్వలేదు తనకి, దావీదు రాజుకి. తను యుద్ధాలు చేస్తూ అలా తన చుట్టుపక్కల ఉంటున్న ఆ చిన్న వాటిని కూడా ఇన్వైట్ చేస్తూ తెచ్చుకున్న ఆ యొక్క ఐటమ్స్ని అన్నిటినీ తను దేవునికి సమర్పిద్దామని
చేస్తున్న ప్రార్థనలో ఈ ప్రకారం మేము ఇవ్వటానికి మేము ఎంతవారం, ఇంతలా మేము చేయటానికి మేము అసలు ఎవరం అని ఎంత గొప్ప మంచి మాటలో మనం చూడగలుగుతున్నాము. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడో, ఎంత చాలా హంబుల్గా దేవుడి ముందు తను సమర్పించుకుంటున్నాడో మనం చూడగలుగుతున్నాం. అట్లానే కాదు, తన యొక్క జీవితాన్ని ఒక నీడతో లేదా ఒక స్ట్రేంజర్స్ అంటే పరదేశులతో పోల్చుకున్నాడు తన జీవితాన్ని. ఒక గొప్ప మహారాజు అయ్యిండు కూడా, ఒక గొప్ప వ్యక్తిత్వం అయ్యిండు కూడా, ఒక వ్యక్తి అయ్యిండు కూడా, ఒక రాజ్యస్థితిలో ఉండి ఇంత ధనాన్ని, ఇంత ఐశ్వర్యాన్ని కలిగి దేవుడికి సమర్పిస్తున్నప్పుడు, దేవా నేను నీకోసం ఎంత చేస్తున్నాను, చూసావు కదా నాలో సామర్థ్యం అంతుంది అని. కానీ ఇక్కడ చూస్తున్నాము ఎంత తగ్గించుకుంటున్నాడో మనం. అంటే ఇక్కడ తనలో దీనత్వాన్ని కూడా మనం చూడగలుగుతున్నాము. ఎంత గొప్ప రాజు కూడా ఎలా తగ్గించుకుంటున్నాడో మనం చూడగలుగుతున్నాము. ఒక మాటని నేను చెప్తాను. మాకు కలిగినదంతా నీ వలన, మా ఐశ్వర్యమును గొప్పదనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవును నీవే. సో మనం ప్రజెంట్ ఆలోచించుకుంటే ఆయన ఆరాధించడానికి మనం అసలు ఎవరం, హూ ఆర్ వి, మనం ఆలోచించుకుందాం. మన యొక్క పూర్వస్థితి ఏంటి, మన గత స్థితి ఏంటి, మనం ఆరాధించడానికి మనం సమర్థులమైనా, అంత ఎలిజిబుల్ అయినా నిజంగానే ఆయన యొక్కకి లేదా ఆయన యొక్క ఆ యొక్క కనికరానికి, ఆయన కృపకి మనం పాత్రులమేనా అని ఆలోచించుకున్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన వాక్యమే. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ దావీదు రాజు, నువ్వు మాకేది ఇచ్చావో తిరిగి మేము నీకు అదే ఇస్తున్నాం దేవుడా, ఇక మా దగ్గర ఏమీ లేదు, కొత్తగా మేము సంపాదించింది ఏమీ లేదు అనే ప్రార్థనలో దేవుడు మనకేమిచ్చాడో చూసుకుందాము. దావీదు కాలంలో అయితే అతనికి అప్పటికి ఈ యొక్క రెవల్యూషన్, ఈ యొక్క ప్రత్యక్షత అనేది లేదు. కానీ మనకి దేవుడు రెండవది నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుడికి తన మనసులో ఉన్నతమైన లేదా ది బెస్ట్ ఇక ఇవ్వగలిగింది పరలోకమ్మో లేకపోతే ఇంకేదో కాదు, తన కుమారుణ్ణే ఇచ్చేశాడు మన కోసం. ఇది సామాన్యమైన విషయం కాదు. రెండవది, కుమారుని ద్వారా మనకు వచ్చిన నిత్య జీవం. నిత్య జీవం రావాలంటే ఎన్నో పనులు లేదా ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉండాలి అని మామూలుగా పురాణాల్లో, వేదాల్లో చెప్తూ ఉంటారు. కానీ మనకి ఉచితంగా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని మనం చూసుకున్నట్లయితే, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని ఇవ్వటం అనేది సామాన్య విషయమైన కాదు. యూజువల్లీ మనం చాలా సింపుల్గా వందనాలు దేవుడా లేదా నీకు థ్యాంక్స్ దేవుడా మీ యొక్క కుమారుని మాకు ఇచ్చాము అనేది మనం ఆలోచిస్తే, ఇఫ్ ఎట్ ఆల్ మన సైడ్ నుంచి ఆలోచిస్తే, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే, ఎవరో ఒక తెలియని వ్యక్తి మనకు హాని చేశాడు, హాని చేసి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, పర్సనల్గా మనకే హాని చేశాడు, ఆయనకి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంటే బ్లడ్ కావాలి, ఎవరు బ్లడ్ ఇవ్వట్లా, అందరికీ తెలుసు అతను చెడ్డ వ్యక్తి అని, అతను మంచివాడు కాదని. అలాంటి వాడికి మన నుంచి ఏదన్నా మేలు కానీ సహాయం కానీ అంతగా ఇవ్వటానికి మనం ఇష్టపడం. అది న్యాయం కూడా కాదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పాపంలో ఉండగానే, పాపులంగానే ఉండగానే దేవుడు మన కోసం చనిపోయాడని మనం
రోమీలకు రాసిన పత్రికలో చూడగలుగుతున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానో ఆయన యొక్క కుమారుణ్ణి ఇచ్చారు, ఆ నిత్య జీవాన్ని కూడా మనకిచ్చాడు. ఇది ఈ వర్స్ చాలా చిన్నగానే ఉంది, కానీ మనం దీన్ని మెడిటేట్ చేస్తే దీంట్లో ఎంతో దగ్గర అంటే చాలాసేపు ఒక చాలా గొప్ప థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే దేవుని ప్రేమని ఇన్ అ నట్షెల్లో అంటే బాగా కుదిచి ఈ 3 వచనాలు, ఈ 4 లైన్స్లో మనం చూడగలుగుతున్నాము. ఎంతో ప్రేమించానంటే అక్కడ ఎక్స్క్లమేషన్స్ ఉండాల్సింది, అక్కడ ఎక్స్ప్రెషన్ లేదు కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్ వచ్చేసింది. మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే హీ గేవ్ అస్ సన్, హీ గేవ్ అస్ ఎటర్నల్ లైఫ్, హీ గేవ్ అస్ హిస్ సన్షిప్. ఆయన యొక్క కుమారత్వాన్ని కూడా మనకిచ్చారు. ఒక తెలియని వ్యక్తికి, మనకు చెడు చేసిన వ్యక్తికి కుమారత్వాన్ని మనం ఇవ్వము, లేదా మనకి ఆయనకి మనం సహాయం చేయటం కానీ మేలు చేయటం కానీ మనం అంతగా ఇష్టపడం. ఇంకను కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3, 4, 5 చరణాలు నేను చదువుతాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రములు సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇంకా 3 వచనాలు చూసుకున్నట్లయితే, భౌతికంగా మన 3వ వచనాన్ని చూసుకున్నట్లయితే, మన మానసికంగా ఎంత కునిగిపోయినా కానీ మనల్ని తిరిగి కట్టే దేవుడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సైంటిఫిక్గా 4వ వచనాన్ని మనం చూసుకోగలం. ఆత్మీయంగా ఆయన గొప్పతనాన్ని మనం చూసుకున్నట్లయితే 5వ వచనాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం. మనం ఆరాధిస్తున్నామంటే ఒక రీజన్ ఉండాలి, ఒకరిని స్తుతిస్తున్నామంటే లేదా ఒకరికి థ్యాంక్స్ చెప్తున్నామంటే ఒక రీజన్ ఉండాలి. ఆయన గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ యొక్క 3 వచనాల గురించి నేను ఆలోచించినప్పుడు, ఇంత గొప్ప దేవుడు మనకి తండ్రిగా దొరకటం, మన స్నేహితుడిగా దొరకటం అది సామాన్యమైన విషయం కాదు. సహజంగా స్నేహితులు ఎవరిని ఎక్కువ స్నేహిస్తారంటే, యూజువల్గా నేను డాక్టర్ అయితే నా స్నేహితులు సేమ్ డాక్టర్ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని స్నేహిస్తారు. ఒకవేళ నేను లాయర్ అయితే లాయర్గా ఉన్న వాళ్ళని, ప్రొఫెషన్ వాళ్ళని స్నేహిస్తారు. కానీ ఒక గొప్ప వ్యక్తి తక్కువ వాళ్ళని ఎప్పుడు స్నేహించడు. ఒకవేళ స్నేహించినా కానీ అక్కడి నుంచి ఏదో కోరతానే ఉంటాడు, ఒక గొప్పవాడు చిన్నవాడి దగ్గర నుంచి. ఇక్కడ గొప్ప దేవుడైన ఆయన మనతో స్నేహించడానికి ఎంతో గొప్ప దేవుడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. అంటే సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే మనకు కనిపించే ఈ నక్షత్రాలు అనేవి దోస్ ఆర్ నాట్ స్టార్స్, అవి జస్ట్ ఒక లైట్ అంతే, ఒక డస్ట్. అది మనం చాలాసార్లు చూసి అది స్టార్ అనుకుంటాం, కానీ అది నిజమైన నక్షత్రం కాదు. దగ్గరలో అది ఇంకా మనం ఆస్ట్రాలజికల్గా వెళ్తే ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. సో మనకు కనిపించే నక్షత్రం కూడా అది నిజమైన వెలుగు అది ఇవ్వట్లేదు. ఇట్స్ జస్ట్ షాడో ఆఫ్ ఇట్. సో ఇంత గొప్ప దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని ఇంత పెద్ద యూనివర్స్ని సృష్టించి ఆ విశ్వంలో వీఆర్ నథింగ్. అంటే హ్యూమన్ అనేవాడు నథింగ్. మనం ఆ యొక్క యూనివర్స్ సైజ్ని చూసినప్పుడు, ఎర్త్ సైజ్ని చూసినప్పుడు, ఎర్త్లో మన సైజ్ని చూసినప్పుడు కొన్నిసార్లు అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, అంటే దేవుడు మన గురించి ఆలోచించడానికి అసలు అవసరం ఏంటి, అసలు ఎందుకు ఆలోచించాలి మన కోసం అని ఎంత ఆలోచించినప్పుడు నిజంగా ఆయన్ని స్తుతించాలనిపిస్తూ ఉంటుంది, ఆయన్ని కీర్తించాలనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాము. మనం ఏ పాటి వారం, మనం ఆయన ఆరాధించడానికి ఎలాంటి వారం, మనకి ఏ అర్హత ఉంది, లేదా
అంటే ఏ ఎబిలిటీస్ ఉన్నాయని, ఏ ఎలిజిబిలిటీస్ ఉన్నాయని మనం ఆరాధిస్తున్నాము. కోర్స్ ఆయన ద్వారా, ఆయన గ్రేస్ ద్వారా, ఆయన యొక్క నీతి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, దాన్ని బట్టి ఆరాధిస్తున్నాం. కానీ మన యొక్క పాస్ట్, మన యొక్క గత జీవితాన్ని మనం గుర్తు చేసుకుందాము. ఎంత గొప్ప దేవుడు మనకి కుమారునిగా ఈ యొక్క లోకంలో రావటానికి, ఆ కుమారుడు మన మధ్య ఉండటానికి, మనలో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. అట్ ది సేమ్ టైం స్నేహితునిగా రైట్ నౌ మనతో సహవాసం చేయడానికి ఆయనకి ఇష్టపడ్డాడు. అట్లనే కాకుండా తండ్రిగా మన యొక్క ప్రతి ఒక్క అవసరతల్ని తీర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకను మన ప్రధాన యాజకుడిగా ఉంటూ మన యొక్క ప్రతి ఒక్క విన్నపాన్ని ఆ యొక్క తండ్రి దేవుని దగ్గరికి చేరుస్తూ తగిన సమయంలో జవాబు మనకిస్తున్నారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మరలా నేను చెప్తున్నాను, ఆయన మనకి కుమారుని దయచేశాడు. ఆ కుమారుని ద్వారా మనకి నిత్య జీవం వచ్చింది. ఇది సహజంగా మాటలతో అర్థం చేసుకునేది కాదు. ఇది జీవితం అంతా మనం అర్థం చేసుకున్నది అర్థం కాదు. ఆ యొక్క నిత్య జీవంతో పాటు సమాధానాన్ని కూడా మనకిచ్చారు. ఈ మూడింటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.